بسم الله الرحمن الرحيم. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి. నా ఈ చిన్న ప్రయత్నంలో పొరపాట్లు జరిగితే నన్ను క్షమించమని అల్లాహ్ను వేడుకుంటున్నాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, ఆల్ టచ్ చేయండి. आयत नंबर 165 रसुलम मुबश्शिरीन व मुंज़िरीन लिअल्ला यकून लिन्नास अलल्लाहि हुज्जतुन बअदर रुसुल व कान अल्लाहु अज़ीज़न हकीमा. ఆయత నంబర్ 165. మేము వారిని శుభవార్తలు వినిపించే, హెచ్చరించే ప్రవక్తలుగా చేసి పంపాం. ప్రవక్తలు వచ్చిన తరువాత అల్లాహకు వ్యతిరేకంగా వాదించడానికి ప్రజల వద్ద ఏ ఆధారము మిగలకూడదని మేమిలా చేశాం. అల్లాహయే సర్వాధిక్యుడు, మహావివేకి. 234. శుభవార్త అంటే విశ్వసించిన వారికి అనుగ్రహభరితమైన స్వర్గవనాల శుభవార్త ఇవ్వడం. హెచ్చరిక అంటే దైవ ధిక్కారానికి పాల్పడిన వారికి వ్యధాభరితమైన నరకాగ్ని సిద్ధంగా ఉందని భయపెట్టడం. 235. అసలు మాకు నీ సందేశం ఏమీ అందలేదు అని తీర్పు దినాన ప్రజలు అల్లాహ్ ముందు సాకులు చూపెట్టే అవకాశం ఏదీ మిగలకుండా ఉండడానికి గాను ఆయన శుభవార్తలు అందజేసే, భయపెట్టే ప్రవక్తలను అన్ని కాలాల్లోనూ, అన్ని జాతుల్లోనూ, అన్ని ప్రాంతాల్లోనూ పంపించారు. ఖురాన్లో వేరొక చోట చెప్పబడినట్లు, ఒకవేళ మేము వీళ్లను అంటే ప్రవక్తను పంపక మునిపే తుదముట్టించి ఉంటే, ప్రభు నీవు మా వద్దకు ప్రవక్తను ఎందుకు పంపలేదు? ఈ అవమానకర స్థితి ఏర్పడకముందే మేము నీ సూచనను అవలంబించి ఉండేవారం కదా అని అంటారు. తా 134. आयत नंबर 166 लाकिन अल्लाहु यशहदु बिमा अंज़ल इलैक अंज़लहु बिइल्मिही वल मलाइकतु यशहदून वकफा बिल्लाहि शहीदा. ఆయత నంబర్ 166. ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నీపై అవతరింపజేసిన దానిని గురించి, దాన్ని తన జ్ఞానంతో అవతరింపజేశానని అల్లాహ్ స్వయంగా సాక్ష్యమిస్తున్నాడు. దూతలు సైతం దాని గురించి సాక్ష్యమిస్తున్నారు. అసలు సాక్షిగా అల్లాహయే చాలు. ఆయత్ నంబర్ 167 ఇన్నల్లదీన కఫరు వసద్దు అన్ సబీలిల్లాహి ఖద్ ضلوا ضلالا బഈదా. ఆయత్ నంబర్ 167. ఎవరైతే అవిశ్వాసానికి వడిగట్టి దైవ మార్గంలోనికి రాకుండా ఇతరులను కూడా అడ్డుకున్నారో వారు నిస్సందేహంగా అపమార్గంలో చాలా దూరం వెళ్ళిపోయారు. ఆయత్ నంబర్ 168 ఇన్నల్లదీన కఫరు వజలము లం యకునిల్లాహు లియగ్ఫిర లహుం వలా లియహదియహుం తరీకా. ఆయత్ నంబర్ 168. అవిశ్వాసులైన, అన్యాయానికి పాల్పడిన వారిని అల్లాహ్ ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించడం కానీ ఏదైనా మార్గం చూపడం కానీ చేయడు. 236. ఎందుకంటే నిరంతరం తిరస్కారానికి ఒడిగడుతూ ఉండడం వల్ల, అన్యాయానికి పాల్పడుతూ ఉండడం వల్ల వీళ్ల హృదయాలపై నలుపు ఆవరించి ఉంది. ఇక వారు పశ్చాత్తాపం చెంది సన్మార్గం వైపుకు వస్తారని ఆశలు ఏమీ మిగలలేదు. ఆయత్ నంబర్ 169 ఇల్లా తరీక జహన్నమ ఖాలిదీన ఫీహా అబదా వకాన జాలిక అలల్లాహి యసీరా. ఆయత్ నంబర్ 169. వారికి నరక మార్గం చూపడం తప్ప వారందులో ఎల్లకాలం పడి ఉంటారు. ఇలా చేయడం అల్లాహకు బహుసులు. ఆయత్ నంబర్ 170 యా అయ్యుహన్నాసు ఖద్ జాఅకుముర్ రసూలు బిల్ హఖ్కి మిర్ రబ్బికుమ్
بالحق من ربكم فآمنوا خيرا لكم وإن تكفروا فإن لله ما في السماوات والأرض وكان الله عليما حكيما. ఆయత్ నంబర్ 170. ప్రజలారా, మీ వద్దకు మీ ప్రభు తరపు నుంచి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సత్యం తీసుకువచ్చారు కాబట్టి మీరు విశ్వసించండి, అది మీకే మేలు. ఒకవేళ మీరు గనక తిరస్కరిస్తే ఆకాశాలలో భూమిలో ఉన్న దంతా అల్లాదే అని తెలుసుకోండి. అల్లాహ్ అన్నీ తెలిసినవాడు, వివేకవంతుడును. 223. అంటే మీ తిరస్కార వైఖరి వల్ల అల్లాహకు వాటిల్లే నష్టం ఏమీ లేదు. దైవ ప్రవక్త హజరత్ మూసా అలైహిస్సలాం తన జాతి ప్రజలను ఉద్దేశించి ఇలా అన్నారు: ఒకవేళ మీరు భూమండలంపై నివసించే వారంతా కలిసి అవిశ్వాస మార్గాన్ని ఎన్నుకున్నా అల్లాహకు కలిగే నష్టం ఏమీ లేదు. అల్లాహ్ ఏ అక్కరా లేనివాడు. ఇబ్రాహీం 8. హదీసె కుదిసిలో అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడని ఉంది: ఓ నా దాసులారా, మీలోని తుది మానవులు జిన్నాతులంతా కలిసి మీలో అందరికన్నా గొప్ప సదాచరణ సంపన్నుని హృదయం వలె అయిపోయినప్పటికీ దానివల్ల నా రాజ్యాధికారంలో ఎలాంటి పెరుగుదల ఉండదు. ఒకవేళ మీలోని తుది మానవులు జిన్నాతులంతా కలిసి మీలోని పరమ అవిధేయుని హృదయం వలె అయిపోయినప్పటికీ నా రాజ్యాధికారంలో ఏ పాటి తరుగుదల రాదు. ఓ నా దాసులారా, ఒకవేళ మీరంతా కలిసి ఒక మైదానములో గుమిగూడి నన్ను అభ్యర్థించుకున్న మీ అభ్యర్థులకు అనుగుణంగానే ఒక్కొక్కనికి ఇస్తూ పోయిన నా ఖజానాలో ఒక సూదిని సముద్రంలో ముంచి బయటికి తీయడం వల్ల సముద్రంలోంచి వచ్చే లోటు ఎంత ఉంటుందో అంతకు మించిన లోటు నా ఖజానాలో ఏర్పడదు. సహీ ముస్లిం. కితాబుల్ బిర్.